పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట ఇచ్చారు. ఏటా 10 కోట్లు లెక్కన 5 సంవత్సరాలకు 50 కోట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం 308 మంది కార్యకర్తలకు 25,000 రూపాయల చొప్పున 76.25 లక్షల రూపాయల చెక్కులను మంత్రి నారాయణ తన కుమార్తె షర్నీతో కలిసి అందజేశారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా తన తండ్రి కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని షర్నీ అంటున్నారు. ఆర్థిక సహాయం పొందిన కార్యకర్తల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందంటున్న పొంగూరు షర్నీతో ఫేస్ టు ఫేస్. మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి మేడం మనతో మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. కార్యకర్త సంక్షేమ నిధి కింద కార్యకర్త కుటుంబాలు సంతోషం నుంచి తీసుకొని ముందుకెళ్తున్నారు. ఏం చెప్తారు మేడం ఈరోజు మీరే చూసారండి, చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తల ఫేసెస్లో వాళ్ళు తప్పుడు బండలు తీసుకుంటున్నారు అండ్ అదేవిధంగా ఐరన్ వెహికల్స్ తీసుకుంటున్నారు, ట్రై సైకిల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ సంతోషానికి అసలు పట్టలేకున్నాం. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా చేతుల ద్వారా నేను చెక్స్ ఇవ్వడం అండ్ నాన్నగారు ఒకటే చెప్పారు, ప్రతి ఒక్క సంవత్సరం 10 కోట్లు నారాయణ గ్రూప్ తరపు నుంచి టీడీపీ ఫండ్ కాకుండా ఇవ్వాలి అని. సో నాన్నగారు చెప్పినట్టే చేస్తాం అండ్ ఎప్పటిలాగే 100% టీడీపీ పార్టీకి కార్యకర్తలకి మేము అండగా ఉంటాం. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ప్రజల్లో మమేకమయ్యారు. మీతో పబ్లిక్కి మంచి అనుబంధం ఉంది. రాబో రోజుల్లో ఆ కార్యకర్తలతో కావచ్చు కుటుంబానికి ఇంకా ఎలాంటి భరోసాలు ఇస్తారు మేడం? నేను క్యాంపెయినింగ్లో మా నాన్నగారు ఎక్కడైతే నాకు రెస్పాన్సిబిలిటీ అలైన్ చేశారో నేను ఆ వార్డ్స్ తిరిగానండి. ఇప్పటికీ కూడా టచ్లో ఉన్నాయి. ఎప్పుడైతే నేను నెల్లూరుకి కొన్నిసార్లు వచ్చినప్పుడు సో అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను. వాళ్ళకి ఇంకా ఏం కావాలి, ఇంకా ఎలా చేస్తే నెల్లూరు అభివృద్ధి అవుతుంది అని తెలుసుకుంటున్నాను. నేను ఎప్పుడూ అండగా ఉంటాను. సాధారణంగా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ కుమార్తెలు వాళ్ళు వివిధ వృత్తుల్లో బయటకు వెళ్తుంటారు. కానీ మీరు మాత్రం రీత్యా ఉండొచ్చు, కానీ పబ్లిక్తో ఎక్కువగా ఆ పబ్లిక్తోనే ఉంటూ వారితో సంబంధం ముందుకెళ్తున్నారు. సో ఏం చెప్తారు ఈరోజు? నాన్నగారు ఒకటే చెప్పారండి, నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నా కష్టాలు తెలుసు. సో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఖచ్చితంగా నెల్లూరు నాకు ఎంతో కొంత ఇచ్చింది. నెల్లూరు వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. సో ఎప్పుడూ మన రూట్స్ మర్చిపోకూడదు. మనం ఎంత స్థాయికి వెళ్ళినా మనము నార్మల్ మనుషుల్లాగే బతకాలి అని. సో ఆ ఫిలాసఫీలోనే వెళ్తాం. ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వ పరిపాలన ఏం చెప్తారు 2 మాటలు? టీడీపీ ప్రభుత్వం అనుకుంది చేస్తుంది. ఏవైతే ప్రామిస్ చేశారో 100% అవి చేస్తున్నారు. ఎస్పెషలీ నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకుంటే నెల్లూరులో చాలా వరకు అభివృద్ధి జరిగింది అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక స్మార్ట్ స్టేట్ లాగా తయారవుతుంది. ఇది ఏదైతే ఈరోజు కూడా కార్యకర్తలకు సంబంధించి వారి కుటుంబాల సంతోషించి తీసుకు కూడా ఎన్నికలు ఉండే హామీలకు అనుగుణంగా కూడా ఇటు మంత్రి కుమార్తె పొంగూరు శరణి కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టులతో కలిసి తేజ YK TV నెల్లూరు నుంచి.